మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే ఈ మాటలు తీసుకొని దేవుడు మీ అద్దకు వచ్చున్నాడు గనుక, మరి ఈ మాటల చేత దేవుడు హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఊపిరినిచ్చి మళ్ళీ ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామాలు పరలోకమందున్న దేవునికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవమగలిగిన దేవుని పిల్లరా, తిరిగి ఈ దినం ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం వాటిని ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్ల, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లారా, వదక తేయబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని రెండు జంతువుల గురించి దేవుని పిల్లారా, భూమి మీద బ్రతికే జంతువుల గురించి యేసయ్యను పోల్చి చెప్తున్నాడు. ఒకటి గొర్రె పిల్ల అన్నాడు, అంటే పాలు విడిచింది కానీ పాలు తాగేదాన్ని గొర్రె పిల్ల అంటారు. గొర్రె అంటే గొర్రెయు గొర్రె పిల్లయు ఎలాగైతే బొచ్చు కత్తిరించేవాడు ఎదుట మౌనంగా ఉంటాయో, అలాగనే యేసయ్య అంట తను నోరు తెరవకుండా అంత మౌనంగా ఉన్నాడంట దేవుని పిల్ల. అంటే ఎంత బొచ్చు కత్తిరించేటప్పుడు ఎంత బాధ కలిగిద్దండి. మంగళవాడు ఎప్పుడన్నా జుట్టు కట్ చేస్తూ గడ్డం గీకుతూ పొరపాటునట్టు అన్నాడు అనుకో, అమ్మో 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 రక్తం వచ్చింది ఏందిరా గీకటం అని చెప్పేసి ఎమ్మటే పోట్లాడతాడు అనమాట, ఎమ్మటే అరుస్తాడు అనమాట. మరి బొచ్చు కత్తిరించేటప్పుడు దేవుని పిల్లారా ఎంత బాధ కలిగిద్ది చెప్పండి దేవుని పిల్లారా. అందుకనే గొర్రె పిల్ల కూడా ఎలాగైతే మౌనంగా అరవకుండా ఉంటుందో, యేసయ్య అంట భూమి మీద దేవుడు తనకు పంపించిన పనిలో తను ఉన్నప్పుడు ఆయనకి ఎన్నోసార్లు బాధ కలిగింది, అవమానం కలిగింది, ఎంతోమంది వలన ఇబ్బందులు కలిగినంట నోరు తెరవకుండా ఉన్నాడంట దేవుని పిల్లలు. అంటే మనల్ని నిత్యజీవానికి తీసుకువెళ్ళాలని నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడని చెప్పేసి గొర్రెను పోల్చి మనకు చెప్తున్నాడు దేవుని పిల్లరా. ఇంకా అంత మౌనం వహించి మనందరి కోసం తన ప్రాణాలు పెట్టిన యేసయ్య మీద ఇవాళ భయంకరంగా మాట్లాడుతున్న ప్రతి బిడ్డ కూడా మరి నోరు ఎందుకు తెరవలేదు అంటే, ఆయన నోరు తెరిస్తే మనకు నిత్యజీవం పోతుంది, పాతాళానికి వెళ్ళిపోవాలని నోరు తెరవల. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మహానుభావుడైన యేసయ్య పరిశుద్ధమైన పాదాల దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని ఆయన ఎలాగైతే మౌనంగా ఉన్నారో, వీళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకి క్షమాపణ అడిగి నిత్యజీవానికి వెళ్ళే వారు ఉండినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, మహానుభావుడైన యేసయ్య నాయన, ఇదిగో తండ్రి, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉందో, గొర్రె అయితే ఎలాగా మౌనంగా ఉందో, యేసయ్య కూడా నైనా తన నోరు తెరవలేదు అన్నావు నాయన. అవునయ్యా, అవును, తన నోటిలో ఉంచి హింసించు వారిని క్షమించమన్నాడే కానీ నైనా హింసించు వారి మీద ఆయన పగ తీర్చుకోవటం కానీ నైనా కోపపడ్డట్టు మాకు కనపడట్లేదు తండ్రి. కనుక భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన ఆయన నామాన్ని స్మరిస్తూ నిత్య జీవానికి నా తండ్రి నిన్ను తెలుసుకొని నీ దగ్గరికి చేరే బిడ్డలుగా మారునట్లు సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఇదిగో తండ్రి, భూమి మీద ఉన్న నీ పిల్లలు ఈ మాటలు చూస్తుండగా ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం బయటికి వెళ్ళున్నారయ్యా. అయ్యా, వాళ్ళ రాకపోకలో కృప చూపండి తండ్రి. క్షేమంగా నీ పిల్లలు ఇంటికి చేర్చిన తండ్రినైనా సాయంత్రం కుటుంబాలతో కలిసి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యమను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.